7 తర్వాత వెల్కమ్ బ్యాక్ టు బ్రేక్ఫాస్ట్ షో. సో చూస్తున్నాం కవిత గారు, సో మనం చూస్తున్నాం అండి. ఇప్పుడు ఎస్పీ గారు చెప్పింది చూసాం. సో జెస్చర్స్తో పాటు కూడా చూపిస్తుంటే నిజంగా దట్ ఇప్పుడున్న సమాజంలో, ఇప్పుడు ఇందాక సంధ్య గారు చెప్పిన, ఎస్పీ గారు మాట్లాడుతున్నా, బయట సమాజంలో మన పిల్లల్ని ఎలా రక్షించుకోవాలనేది మనం చెప్తూ ఉంటాం. కానీ సొంత ఫ్యామిలీలోనే అలాంటి వాళ్ళు ఉన్నారు అనే అవేర్నెస్ ఎక్కడ మొదలవ్వాలి? సో ఏ విధంగా ఇంతకుముందు సంధ్య గారు చెప్తున్నట్టు ఎవరిని ఉపేక్షించాల్సిన అవసరం లేదు అనే ఆలోచన వస్తే కనుక ఇంకా ఫ్యామిలీలు ఎక్కడున్నట్టు? ఈ కుటుంబ వ్యవస్థ అనేది నిలబడుతుందా? మనం ఏ దిశగా వెళ్తున్నాం? లేదండి, డెఫినెట్గా చాలా భయంకరమైన ఇదే. మనం అది ఇలాగా ఈ ఇంట్లో జరుగుతుంది, ఇంట్లో జరగదు అని మనం చెప్పలేము. ఇందాక ఐపీఎస్ ఆయన ఎస్పీ గారు చెప్పినట్టుగా మనం అందరం మనుషులం. మనలో కూడా కొంతమందిలో ఆ రాక్షసత్వం, మృగత్వం ఉంటుంది. అది ఏ టైంలో వస్తుంది ఏంటనేది చెప్పలేము. అందరూ అలా ఉంటారని మనం అనుకోవడం. వై అంటే ఒకసారి మనం చరిత్రలోకి వెళ్దాం, ఫ్యాక్ట్స్లోకి వెళ్దాం. ఒకటి ఫస్ట్ ఇందాక ఎస్పీ గారు చెప్పారు, అది ఎవరైనా ఒక తండ్రి ఎందుకు చేస్తాడు అనే దాంట్లోంచే వెళ్తారు, అది వాస్తవం. అందుకని పాపం ఆటో డ్రైవర్లు అందరినీ స్క్రూటినీ చేసి జల్లెడబట్టి వాళ్ళు ఒక ప్రయత్నం చాలా కరెక్ట్గా చేసి ఎక్కడ కూడా వాళ్ళకి అనుమానాలు దొరకక అప్పుడు మళ్ళీ తండ్రి మీదకి జరిగింది. అది ప్రాసెస్ కరెక్ట్గా చేశారు. ఇక్కడ మనం ఒకటి అనలైజ్ చేసుకోవాలి. అంటే ఒకటి యానిమల్ ఇన్స్టింక్ట్ ఉంటుంది, కానీ దానికి ఒక కల్చర్ అనేది కూడా తోడవుతుంది. కానీ ఇప్పుడు భారతదేశంలో ఆదివాసీలు ఎక్కడ ఆదివాసీ మహిళల మీద అత్యాచారాలు చేయలే. అది కోడలైనా మామైనా బహుభార్యత్వం ఉంది. కానీ ఈస్టర్న్ స్టేట్స్ని భారతదేశంలో కలపమని జవహర్లాల్ నెహ్రూ గారు లేఖ రాశారు. ఈశాన్య రాష్ట్రాలు వేరుగా ఉన్నప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, మీ బయట కల్చర్లో అంటే హిందుత్వ దేశంలో బయట అత్యాచారాలు ఉన్నాయి, దొంగతనాలు ఉన్నాయి, ఈ చెత్త కల్చర్ మేము అంటించుకోవడానికి ఎందుకు కలవాలి అని నెహ్రూ గారికి రాస్తే, నెహ్రూ గారు ఒక టీంని పంపారు ఈశాన్య రాష్ట్రాలకి. ఏమిటి, అత్యాచారాలు లేని ప్రాంతమా, దొంగతనాలు జరగని ప్రాంతమా అంటే ఆ టీం వెళ్ళి ఒక రిపోర్ట్ తెచ్చారు. ఇప్పటికీ ఉంది, 1949లోను 50స్లో వచ్చిన రిపోర్ట్ ఇది. ఆ రిపోర్ట్లో నిజమే ఆ ప్రాంతంలో ఒక అత్యాచారం లేదు అన్నారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఒక 10 ఏళ్ల క్రితం వరకు కూడా ఆదిలాబాద్ నుండి శ్రీకాకుళం వరకు తీయండి, పోలీస్ రికార్డ్స్ తీయండి, ఒక్క అత్యాచారం లేదు. నేను డంకాబద్ధంగా చెప్తాను. ఇప్పుడు సెల్ ఫోన్లు వెళ్ళాయి, ఇప్పుడు మైదాన ప్రాంత సంస్కృతి వాళ్ళకి, బంజారాస్ సివిలైజ్డ్ సొసైటీలో ఉన్నారు. కానీ భారతదేశంలో పురాణ కాలం నుంచి అత్యాచారాలు ఉన్నాయి, హిందూ దేశంలో పురాణ కాలం నుంచి అత్యాచారాలు ఉన్నాయి. ఎంత వాటికైనా నేను వెళ్ళడానికి సిద్ధం. అందుకని నేనేమంటున్నానంటే, మనలో మంచి ఉంటే కాపాడుకుందాం, చెడు ఉంటే తొలగించుకుందాం. అక్కడ చర్చ జరగాలి అంటున్నా. ఇవాళ యానిమల్ ఇన్స్టింక్ట్ అయితే ఆదివాసీలు కూడా జరిగేది, కానీ ఆదివాసీలు ఎక్కడ లేదు. నేను అడుగుతాను, 2000కి బిఫోర్ ఆదిలాబాద్ టు శ్రీకాకుళం ఒక ట్రైబల్ ఇంకో ట్రైబల్ మీద అత్యాచారం చేసిన ఘటన ఉందా? లేదు. తీమనండి లెక్కలు. ఎక్కడైతే మైదాన ప్రాంతాలు, ఏజెన్సీ ప్రాంతాలకు దగ్గరగా ఉండేటువంటి సివిలియన్ కల్చర్ అంటే మైదాన ప్రాంతాల సంస్కృతి అక్కడ జరుగుతుంది. కొన్ని ట్రైబ్స్ ని, నాన్ ట్రైబ్స్ ఆదివాసీలని, ఆదివాసేతరులు పెళ్లిళ్ళు చేసుకుని మోసాలు ఉన్నాయి. ఒక ఆదివాసీ మరో ఆదివాసిని మోసం చేయడం, బహుభారత్ మాత్రం ఉంది. అయితే నేనేమంటున్నానంటే, మన సంస్కృతిలోనే ఎక్కడో ఆడవాళ్ళ పట్ల చులకనుంది. మనం ఇప్పుడు మను ధర్మాలు, మన నరనరాన జీర్ణించుకున్న మను ధర్మాలు, హిందుత్వ భావజాలం అంటే ఇతర మతాల్లో లేదా అంటే చాలా ఉన్నాయి. వివక్ష అన్ని మతాల్లో, దయచేసి సెన్సిబుల్ గా మాట్లాడుకుందామండి. మతాలు కాదు, హిందూ మతమైన, క్రిస్టియన్ మతమైన, ఇస్లాం మతమైన, ఈవెన్ ఎంతో మంది ముస్లిం తండ్రులు బిడ్డలు చేశారు, క్రిస్టియన్ ఫాదర్లు చేశారు. ఇక్కడ మతం కాదండి. ఈ భారతదేశంలో మెజారిటీ మీరు దయచేసి అట్లా డైవర్ట్ చేయండి. యానిమల్ ఇన్స్టింక్ట్ కాదని నేను అనట్లా. యానిమల్ ఇన్స్టింక్ట్ కి స్త్రీల పట్ల ఒక చులకన భావం అని తోడైనప్పుడు అత్యాచారం జరుగుతుంది. మిమ్మల్ని నేను అడుగుతాను, సమాజంలో అనేక సమస్యల మీద పోరాడుతూ ఉంటారు మీరు, చాలా మంది ప్రజలు మీకు మద్దతు ఇస్తూ ఉంటారు. అది బయట సమస్యల మీద పోరాడే మీరు, ఇంట్లో ఇలాంటి సంఘటనలు జరుగుతాయి, ఇలాంటి ప్రమాదం మన సొంత ఇంట్లో మన పక్క వాళ్ళతోటే, మనల్ని కన్న వాళ్ళతోటే ఉంది అనే అవేర్నెస్ ఎవరు కల్పించాలి? మీరు దానికి ఏమి? మేము దాన్ని నిరంతరం చేస్తున్నామండి. 30 ఏళ్ళుగా మేము చెప్తుంది అదే. మా నినాదం ఏంటో తెలుసా? ఎక్కడ ఉన్నా, ఎప్పుడున్నా, ఎట్లున్నా
ఆమె ఒంటి మీద చేసాకు ఎవరికీ లేదు. అంటే ఎక్కడ ఉన్నా, అంటే ఏ టైంలో ఉంది. ఇవాళ నిర్భయాన్ని చంపిన ముఖేష్ సింగ్ 9ంటికి బాయ్ ఫ్రెండ్తో నిలబడేది కాబట్టి బుద్ధి చెప్పడానికి, గుణపాఠం చెప్పడానికే నేను చంపాను, అంత క్రూరమైనటువంటి అత్యాచారం చేసి ఆమె రెజిస్ట్ చేసింది కాబట్టి కోపం వచ్చి అంత క్రూరంగా చేశాను. ఇప్పుడు ఇవాళ అమ్మాయి చేతిలో కూడా అదే జరిగింది. ఈ సంఘటన మీద ఎందుకు మేడం అంత అజిటేషన్ రావట్లేదు? అండి, ఒక్క నిమిషం. లెట్ మీ టెల్, ఈ సంఘటన మీద ఎందుకు అంత అజిటేషన్ రావట్లేదు? ఒక నిర్భయ మీద వచ్చింది, ఒక పేదవాళ్ళు చనిపోయినప్పుడు అజిటేషన్లు జరగవండి. నేను అనేది అదే. దయచేసి కొన్ని ఫ్యాక్ట్స్ మనం సెన్సేషనల్ కాదండి, సెన్సిబుల్ గా మాట్లాడుకుందాం. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, ముఖేష్ సింగ్ అలా మాట్లాడితే, ముఖేష్ సింగ్ లాయర్లు ఏం మాట్లాడారు, సుప్రీంకోర్టు లాయర్లు 7 గంటల తర్వాత బయటికి వస్తే అదే జరుగుతుంది, మా పిల్లలు వచ్చిన ఫామ్ హౌస్ల్లోకి తీసుకెళ్ళి సజీవ దహనాలు చేస్తామని పబ్లిక్గా మాట్లాడారు. వాళ్ళ గురూజీలు, స్వామీజీలు, మంత్రులు, ముఖ్యమంత్రులు కూడా ఇదే మాట్లాడుతున్నారు. అంటే ఈ దేశ పాలకులు ఈ రోజు కూడా రాత్రిపూట కనపడితే అత్యాచారం జరుగుతుందంటారు. అంటే ఎక్కడ ఉన్నా, ఎప్పుడున్నా నిస్సహాయం. ఇప్పుడు ఈ అమ్మాయి ఉంది, నిస్సహాయంగా ఉంది. నిస్సహాయంగా ఉంటే పడిపోతారా? ఇవాళ మీరు ఒక్కసారి గమనించండి, జరుగుతున్న అత్యాచారాలన్నీ అమ్మాయిలు నిస్సహాయంగా ఉన్నా, ఒంటరిగా ఉన్నా, అమాయకంగా ఉన్నా, అచేతనంగా ఉన్నా జరుగుతాయి. కానీ నేను ఒకటే నినాదం, అదే సంఘటన ఒకసారి కళ్యాణ్ చక్రవర్తి గారు సైకియాట్రిస్ట్, ఆయన ఏం చెప్తారో విందాం. కళ్యాణ్ చక్రవర్తి గారు నమస్తే అండి. చక్రవర్తి గారు నమస్తే సార్. ఎస్పీ గారు మాట్లాడింది విన్నారు మీరు, ఇట్స్ అన్ యానిమల్ ఇన్స్టింక్ట్ అని చెప్తున్నారు. కానీ తరతరాలుగా నిస్సహాయంగా ఉన్న ఆడవాళ్ల మీద ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని సంధ్య గారు చెప్తున్నారు, ఆ భావజాలం ఉన్న చోట. కానీ మొత్తానికి బలైపోతున్నది ఒక మగవాడి వల్ల అనేది మాత్రం ఇక్కడ ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఏంటి కారణం అంటారు? పర్టైనింగ్ టు ఈ ఇన్సిడెంట్ తీసుకుంటే గనక ఓ తండ్రి ఆలోచన విధానం ఆ విధంగా మారే అవకాశం అసలు ఉంటుందా? ఇలాంటి ఘటనలు మనం ఎక్సెప్షనల్ గా తీసుకోవాలా? ఏం చెప్తారు మీరు? సార్, ఇప్పుడు ఇది ఒక న్యూస్ అవటం వల్ల మనం బయటకు వచ్చింది. కానీ మన సమాజంలో ఇలాంటివి జరుగుతున్నాయి చాలా చాలా అండర్ ది కార్పెట్. మనకి క్లినిక్స్ కి సమ్ రినౌండ్ ఫ్యామిలీస్, రిచ్ ఫ్యామిలీస్, అక్కడ అబ్యూజ్ అన్న మనం చెప్తా ఉంటుందండి. చాలా మంది మనకి డిప్రెషన్ తో అమ్మాయిలు పెద్ద అయిన తర్వాత మన దగ్గర కూర్చో ఉంటారు, ఎందుకు మనం ఇలా ఉన్నాం, నువ్వు ఇలా ఉండటానికి కారణం ఏంటి అంటే కనుక క్లోజ్ మెంబర్స్ ఆఫ్ ద ఫ్యామిలీ నుంచి సెక్షువల్ అబ్యూజ్ చేసినటువంటి సందర్భాలు, సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అయితే ఏంటంటే ఈ జరగటానికి కారణం ఏంటంటే, యూజువల్ గా ఈ కల్ప్రిట్ ఎవడైతే ఉన్నాడో వాడు యూజువల్ గా ఏంటంటే ఒక సెక్షువల్ హైపర్ సెక్షువాలిటీ సిండ్రోమ్ తో బాధపడుతూ ఉంటారు. అంటే ఏంటంటే హైపర్ సెక్షువాలిటీ సిండ్రోమ్ అని మనం కొత్తగా ఎందుకు చెప్పుకుంటున్నామంటే, ఇది చాలా మంది మగవాళ్ళలో ఉండేటటువంటి ఒక ప్రాబ్లమే. కానీ ఏంటంటే ఆ ఇన్హిబిషన్, ఎవరికి ఎక్కువ కంట్రోల్ ఉంటుంది, ఎవరికి తక్కువ కంట్రోల్ ఉంటుంది అన్నటువంటిది అక్కడే ఉండేటటువంటి ఇష్యూ. అయితే ఇక్కడ ఏంటంటే నిస్సహాయ స్థితి ఒకటి, తర్వాత ఏంటంటే ఎవరిని ఈజీగా నేను విక్టిమ్ కింద తీసుకుంటాను అన్న దాన్ని బట్టి, రెండింటిని బట్టి ఆధారపడి ఉంటుంది. ఏంటంటే వాడు అమ్మాయి, వాడికి విపరీతమైనటువంటి సెక్షువల్ ఫీలింగ్స్ లేకపోతే హైపర్ సెక్షువల్ ఫీలింగ్స్ విపరీతంగా ఉన్నాయి. వాళ్ళు కన్న కూతురు అయితే, కూతురు అయినా కూడా వాడికి ఏంటంటే సింటమ్స్ ఏవైతే ఉన్నాయో, ఆ సెక్షువాలిటీ సింటమ్స్ ఏవైతే ఉన్నాయో డామినేట్ చేసింది. ఎవరు ఇక్కడ నిస్సహాయ స్థితిలో ఉన్నారు? ఈ అమ్మాయి నిస్సహాయ స్థితిలో ఉన్నారు. సో నేనేమనుకుంటున్నానంటే, ఇటువంటి సంఘటనలు, ఇంత విపరీతమైనటువంటి సంఘటనలు జరగక ముందు మైనర్ సంఘటనలు చాలా చాలా వరకు జరుగుతూనే ఉంటాయి. అయితే ఈవెన్చువల్లీ వెన్ ఇట్ డజంట్ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఒక రేప్ కింద ఎప్పుడైతే, ఒక సెక్షువల్ ఇంటర్కోర్స్ కింద ఎప్పుడైతే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ట్రాన్స్ఫార్మ్ అవుతో అప్పుడు హత్య చేయడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. అది ఆ కసి కోపం అంత విపరీతంగా పడిపోతూ ఉంటుంది. సో ఇదేంటంటే ఇది ఏదో ఒక ఎక్స్క్లూజివ్ సంఘటన కింద మనం భావించనక్కర్లేదు. ఇది చాలా ఇళ్లలో, చాలా సందర్భాల్లో జరుగుతూనే ఉంటుంది. అబ్యూస్, సెక్షువల్ అబ్యూస్ ఆన్ ఉమెన్ అట్ ఎ వెరీ యంగ్ ఏజ్, టీనేజ్ వయసులోని, చిన్న వయసులోని సెక్షువల్ అబ్యూస్ అన్నది మన సమాజంలో చాలా కామన్ గా ఉంది. అది కమ్యూనిటీతో కానీ, క్యాస్ట్ తో కానీ సందర్భం లేకుండా. థ్యాంక్ యూ కళ్యాణ్ చక్రవర్తి గారు. ఎస్పీ గారు, శ్రీనివాస్ గారు, సైకియాట్రిస్ట్ చెప్పడం బట్టి ఇది ఏదో రేర్ సంఘటన కాదు, అనేకం జరుగుతూనే ఉంటాయి. సెక్షువల్ అబ్యూజ్ అనేది కొత్త కాదు. కాకపోతే ఈ ఇంటర్ కోర్స్ కానీ లేకపోతే మర్డర్ వరకు వెళ్ళినప్పుడు మాత్రమే ఇలాంటివి బయటకు వస్తూ ఉన్నాయంటారు. మీరు ఒక పోలీస్ ఆఫీసర్గా ఎన్నో సంఘటనలు చూస్తుంటారు. నిజంగా సొంత మనుషులే ఇలాంటివి చేసినాయి అంటే పోలికలు ఏమన్నా కనిపిస్తూ ఉంటాయి సార్? మానసిక పరిస్థితిలో కానీ ఇలాంటి సంఘటనలు చేస్తే ఎవరైతే పాల్పడతారో వాళ్ళ దగ్గర ఏదైనా మీకు అంటే కంపారబిలిటీ ఏమైనా ఉంటుందండి మీకు? అంటే ఇలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళు ఇలాంటివి చేస్తారు అనేది ఏమన్నా, అలాంటి బెంచ్ మార్క్ ఏమైనా ఉంటుందా? ఇంతకుముందు డాక్టర్ గారు ఎవరో చెప్పినట్టున్నారు. ఎస్, దట్ ఈస్ ట్రూ దట్ చాలా బాగా ఇండ్లలో అంటే ఇంత డిగ్రీలో జరగకపోయి ఉండొచ్చు, మర్డర్ అండ్ రేప్ అండ్ ఎవ్రీథింగ్, బట్ సమ్ ఇన్ లోయర్ డిగ్రీలో జరుగుతుండవచ్చు. ఏంటంటే మనం అక్కడ ఉన్న ఆ కుటుంబంలో ఉన్న డెవలప్ అయిన పెద్ద చిన్న, తర్వాత పెద్దవాళ్ళ యొక్క కంట్రోల్ అండ్ అలా తర్వాత
ఇప్పుడు ఈ అడ్వాన్స్ స్టేజ్లో ఆఫ్టర్ 80s అండ్ 90s ఈ సోషల్ నెట్వర్క్స్ వల్ల ఎవరు ఏం మాట్లాడుకుంటున్నారో ఎట్లా జరుగుతుందో, ఎవరు ఏ విధంగా బిహేవ్ చేస్తున్నారో ఎవరికి అంతపట్టకుండా ఉంది. టోటల్గా ఇండివిజువాలిటీ పెరిగిపోయింది. అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనమేం చూడండి, పెద్ద తన ఫాదర్ వచ్చింటే అసలు ఆ చుట్టుపక్కల ఉండేవాళ్ళం కాదు. అది ఎవ్రీ మిడిల్ ఏజ్ పర్సన్ కెన్ ఈజీలీ సే దట్. నౌ ద సోషాలిటీ హ్యాస్ ఇంక్రీజ్డ్ అండ్ దానివల్ల ఇంకా ఈ యొక్క నెట్వర్క్స్, తర్వాత సెల్ ఫోన్ కల్చర్ అండ్ ఆల్ దీస్ థింగ్స్, దే ఆర్ క్రియేటింగ్ లాట్ ఆఫ్ opportunities. Yes, creating opportunities for doing wrong things. That opportunities definitely will instigate or trigger the different feelings. Correct, madam. That's true. Correct, That cannot be denied as the psychologists or the doctors will కవిత say. గారు మీరు చెప్పండి మేడం. ఇప్పుడు మనం ఇంతకు ముందే మాట్లాడుతున్నాం, మేడం కూడా చెప్తున్నారు సెక్షువల్ అబ్యూస్ అనేది చాలా కామన్ అన్నారు. కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా మనకు అదే చెప్పారు. సో జరుగుతున్నాయి, కానీ గ్రావిటీ పెద్దగా ఉన్నప్పుడు మాత్రం ఇలాంటి సంఘటనల గురించి మనం మాట్లాడుకునే స్థాయి వరకు వస్తున్నాయని. సో దీనికి ముగింపు చెప్పాలి అంటే అవేర్నెస్ ఎక్కడ స్టార్ట్ అవ్వాలంటే, సంధ్య గారు 30 ఏళ్ళ నుంచి పోరాడుతూ ఉంటున్నారు. కుటుంబంలోనే స్టార్ట్ అవ్వాలి, దానికి పేరెంటల్ గైడెన్సే కావాలి. సో తల్లి పాత్ర ఏంటి, అలాగే స్కూల్లో టీచర్ పాత్ర ఏంటంటే మీరేం చెప్తారు? దీనికి ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటంటే మీరు చెప్తారు? సంధ్య గారు ఒక మాట ఐ అగ్రీ, అసలు చాలా కరెక్ట్గా. ఏంటంటే ఒక స్త్రీ అంటే ఒక చులకన, స్త్రీ అంటే అంటారు. అదే టైంలో ఏమంటారంటే అసలు స్త్రీ ఒక పెద్ద శక్తి భారతదేశంలో అన్నట్టుగానే మాట్లాడతారు. కానీ ప్రాక్టికల్గా వచ్చేటప్పటికి మాటలు అలా ఉంటాయి, కానీ ప్రాక్టికల్గా వచ్చేటప్పటికి ఎక్కడైనా మీరు ఏ డిపార్ట్మెంట్లో మీరు వర్క్ చేసినా కూడా ఒక స్త్రీ అనేటప్పటికీ డెఫినెట్గా ఒక చులకన భావమే. అంటే ఇదంతా అబద్ధమా, మహిళా సాధికారత అనేది? పచ్చబద్ధం. అవునండి, అది మాత్రం కరెక్ట్. ఎక్కడైనా మీరు చూసారు, ఏ డిపార్ట్మెంట్ అయినా, నేను ఒకటని చెప్పట్ల, అంటే భారతదేశంలో ఎన్ని చోట్ల మహిళలు పనిచేస్తున్నారో అన్ని చోట్ల కూడా చులకన చాలా ఎక్కువ స్త్రీ అంటే. అదే టైంలోని మీరన్నట్టు స్కూల్లోని డెఫినెట్గా కౌన్సిలింగ్ ఉండాలి. టీచర్స్ కూడా ఒక భాగం, ఒక ఇంతకుముందు ఏంటి ఒక నీతి కథలు చెప్తూ ఉండేవారు లెసన్స్లోని, అది మిస్ అవుతోంది. అది మళ్ళీ ఇంప్లిమెంటేషన్ చేయాలి. అలాగే ఇంట్లో డెఫినెట్గా పేరెంట్స్ గైడెన్స్ ఎప్పుడూ ఉంటుంది అనుకోండి. కాకపోతే అనుకోం కదా, నువ్వు నాన్న దగ్గర ఇలా ఉండకు అలా ఉండకు. అసలు ఏ తల్లి యాజ్ అ మదర్గా మనం అది విదేశాల్లో చెప్తుంటారు కదా మేడం, ఆఫ్టర్ 10 సంవత్సరాలు బ్యాడ్ టచ్ అండ్ గుడ్ టచ్ 10 years నుంచే అంటే మైనర్ గర్ల్స్ కూడా ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి, ఏ కంట్రీలో అయినా, ఏ దేశంలో అయినా, ప్రపంచంలో. కాబట్టి ఎందుకంటే బాడీ అంటూ ఉన్నాక హార్మోన్స్ ఉంటాయి, హార్మోన్స్ ఒత్తిడితోటి విచక్షణ కోల్పోయి ప్రవర్తించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అమ్మాయిలకి బ్యాడ్ టచ్ చెప్పాలి, అబ్బాయిలకి కంట్రోల్ యువర్ సెల్ఫ్ అని చెప్పాలి. ఇది ప్రపంచం అంతా నడుస్తుంది, కానీ మన దగ్గర లేదండి. ఒకటి. రెండోది ఏంటంటే ఇవాళ ఏనాడు UN చెప్పింది ఈ ఇండియాలో ఇన్ని ఎందుకు జరుగుతున్నాయంటే, అబాలిష్ పేట్రియార్కల్ ఫ్యామిలీ, పితృస్వామిక కుటుంబాన్ని కూల్చండి, ఆ స్థానంలో ప్రజాస్వామిక కుటుంబాన్ని స్థాపించండి అని UN పిలిపిస్తే ఇండియా సైన్ చేసింది భారతదేశం. దాని అర్థం ఏంటంటే పితృస్వామిక విలువలు మన కుటుంబాలు, ఆ స్థానంలో డెమోక్రటిక్ ఫ్యామిలీస్ని ఏర్పాటు చేయండి, అంటే ప్రజాస్వామిక విలువల్ని నేర్పండి అని. ఆ ప్రక్రియ మొదలు కాలేదు, 35 ఏళ్ళు అయింది సంతకం చేసి. కానీ అంటే మీరు చెప్తున్న ప్రక్రియ కానీ పితృస్వామ్య ఏదైతే సిస్టమ్ ఉందో ఇది డిమాలిష్ కావాలని ఎడ్యుకేటెడ్ పీపుల్ కే సగం వరకే వెళ్ళేది ఈ రోజుల్లో. ఆ పాయింట్ నేను చెప్తున్నా. 2 చుక్కల పోలియో వేయొచ్చు అని ఇదే తండాలకు తీసుకెళ్లింది ప్రభుత్వం. 2 చుక్కల పోలియో, దో బూందు దాలో పోలియోకి ఎరాడికేట్ కారు అని అమితాబ్ బచ్చన్ తో చెప్పించారు, అమీర్ ఖాన్ తో చెప్పించారు, చిరంజీవి జయసుధ గారు చెప్పారు మన దగ్గర. ఆ 2 చుక్కల పోలియో అనేది ఇదే తండాలకు వెళ్ళింది, ఇదే గూడాలకు వెళ్ళింది, ఇదే ఏజెన్సీ గూడాలకు వెళ్ళింది. పులిరాజాకి ఎయిడ్స్ వస్తుందని 3 నెలలు సస్పెన్స్ పెట్టి రాదు ఖండం వాడతాడు అనేది గూడాల్లో కూడా చెప్పగలిగారు. చెప్పడం తప్పని నేను అనట్లా, చిత్తశుద్ధి ఉంటే మనం చెప్పగలుగుతాం. అట్లాగే ఇది పితృస్వామిక విలువలు ఉన్న చోట ఈ చులకన ఉంది, వివక్ష ఉంది. ఒకటే డిస్క్రిమినేషనే కారణం. ఈ వివక్ష పోగొట్టాల. ప్రివిలేజెస్ వద్దండి ఆడవాళ్ళకి, ఏం దేవతలుగా చూడొద్దు, ప్రివిలేజెస్ వద్దు, ఈక్వల్ గా చూడండి, మనుషులుగా చూడండి. ఇవాళ కొంతమంది బయలుదేరి ఏంటంటే ఆడవాళ్ళకి ఎన్ని చట్టాలు ఎందుకు, అత్యాచార చట్టం వీళ్ళకి ఎందుకు, వరకట్న వేధింపుల చట్టం వీళ్ళకి ఎందుకు, సమానం ఉండాలి, చట్టాలన్నీ తీసేయాలా, నేరం జరిగితే ఆడవాళ్ళు చేయటం కూడా. అంటే నేనేమంటానంటే మిస్యూజ్ జరగకుండా చూడాల్సిందేనండి, ఎక్కడ కూడా మిస్యూజ్ జరగకుండా
అనకూడదు, కానీ మిస్యూజ్ పేరుతో ఈ ఉన్న చట్టాలు ఎత్తేమని మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా అంటే ఒక పితృస్వామిక భావజాలం ఇంకా చలామణి అవడానికే చూస్తున్నారు. అది ఒక్కటి పోగొట్టుకుంటే చాలు. మేల్ డామినేషన్ వద్దు, ఫిమేల్ డామినేషన్ కూడా వద్దు, ఈక్వాలిటీ, పవర్ రిలేషన్, ఈక్వాలిటీ కావాలి. అది అన్ని మగవాళ్ళంటే ఇది, ఆడవాళ్ళంటే ఇది అనేది ఉండకూడదు. చాలా 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 మంచి పాయింట్ చెప్పారు సంధ్య గారు. ఒక ఎయిడ్స్ గురించో లేకపోతే ఇంకో విషయం పోలియోని ఎరాడికేట్ చేయడానికి గ్రామీణ లేకపోతే గిరిజన ప్రాంతాల తండాల వరకు వెళ్ళినది ఇలాంటివి ఎందుకు వెళ్ళట్లేదు? శోభ గారు ఒకసారి మనకి ఫోన్ లైన్ లో వచ్చారండి, చాలాసేపు నుంచి ట్రై చేస్తున్నాం. శోభ గారు నమస్తే అండి. శోభ గారు నమస్తే. శోభ గారు మేడం వినిపిస్తుందండి? హలో మేడం మీరు చర్చ మీరు చూస్తూనే ఉంటారు మేడం. గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది ఇంట్లో స్టార్ట్ అవ్వాలి, స్కూల్స్లో కూడా వాళ్ళ బాధ్యత ఏ మేరకు ఉండాలి, సమాజంలో ఇది ఎంత స్పీడ్గా రూరల్ అలాగే గ్రామీణ గిరిజన ప్రాంతాలు తండాల వరకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీరు చాలా కాలంగా దీని మీదే అవగాహన దీన్ని మీరు చేస్తూ ఉంటారు. ఎంతవరకు మీరు సక్సెస్ సాధించారు, ఎంత అవసరం ఉంది అంటే ఏం చెప్తారు ఇంకా మీరు? అసలు చాలా అంటే ఇది వెరీ అన్ఫార్చునేట్ అట్లా జరగడం, ఫాదర్ డాటర్ ని చేయడం అనేది. సో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది ఇట్స్ వెరీ సింపుల్, బట్ దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ థింగ్, దిస్ ఇస్ ద వెరీ హ్యూజెస్ట్ క్రైమ్ యాక్చువల్ గా. అదే ఫ్యామిలీ నుంచి స్టార్ట్ అయ్యి అక్కడ ఎందుకు కాకుండా స్కూల్స్ లో కూడా దాన్ని కాన్స్టెంట్ గా కంటిన్యూస్ గా టీచర్స్ ఏదో ఒక ఇష్యూ జరిగినప్పుడు లేకపోతే ఒక ఫ్యామిలీలో ఇష్యూ జరిగినప్పుడు అప్పుడు మాత్రమే అందరు రియాక్ట్ అయ్యి నెక్స్ట్ తర్వాత ఏదో కల్చర్ బట్టి లేకపోతే ఫ్యామిలీ ట్రెడిషన్ బట్టి దాన్ని చాలా లైట్ గా ట్రీట్ చేయడం బాగా మనకి ట్రెండ్ అయిపోయింది ఇండియాలో. అట్లాంటివి స్టాప్ చేసి ఎవ్రీబడి షుడ్ టేక్ ఎ రెస్పాన్సిబిలిటీ. ఇట్స్ నాట్ లైక్ వన్ ద ఇన్సిడెంట్ హ్యాపెన్స్ కాన్స్టెంట్లీ. సో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది కాదు, ఇట్స్ గుడ్ టచ్ బ్యాడ్ టచ్, ఇట్ స్టార్ట్ విత్ దట్ అండ్ ఎండ్స్ విత్ దిస్ కైండ్ ఆఫ్ క్రైమ్. సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ అదర్ ఆస్పెక్ట్ స్కూల్స్ లో అవేర్నెస్ ఇస్తున్నప్పుడు అదేదో ఎన్జిఓ రెస్పాన్సిబిలిటీ అన్నట్టు వాళ్ళు వచ్చి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు అవేర్నెస్ ఇస్తే తర్వాత స్కూల్స్ అప్పుడు మాత్రం చాలా హైప్ అయిపోయి అప్పుడు జస్ట్ ఎడ్యుకేట్ చేసి తర్వాత దాన్ని వదిలేస్తా ఉన్నారు. లా అవేర్నెస్ ఆ మేడం చెప్పినట్టు మనకి చాలా లాస్ ఉన్నాయి, దాన్ని యూటిలైజ్ చేసుకోవడం ఇంప్లిమెంట్ చేసుకోవడానికి కూడా చాలా ఎవరికి కూడా అవేర్నెస్ లేదు. పేరెంట్స్ వస్తున్నారు బట్ so many things happening urban clinics also, nobody comes out, nobody tells. True. That is also another issue. Awareness is not just to stop them but also to speak out when it happens. Yeah, rightly said. Thank you ma'am, thanks for coming online. Srinivas garu sir, SP garu cheppandi sir. So ilantivi చెప్తున్నాం మనం, పేరెంటల్ గైడెన్స్ అంటే ఇంట్లో ఒక తల్లి పాత్ర ఏంటి, స్కూల్లో టీచర్ పాత్ర ఏంటి, అలాగే మీరు సమాజంలో పోలీసుకుండే స్థానం ఏంటో ప్రతి ఒక్కరికి తెలిసిందే. పోలీసింగ్ ఏ విధంగా ఉండాలి, మీరు ఇలాంటి ఘటనలు చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? మీ తరపు నుంచి తండాలకు కానీ లేకపోతే గ్రామాలకు కానీ ఇది వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంతకుముందు సంధ్య గారు చెప్పినట్టు దాంట్లో పోలీస్ పాత్ర ఏ విధంగా ఉండాలంటే మీ మాటల్లో మెసేజ్ మేము కోరుకుంటున్నాం సార్. అది స్ట్రిక్ట్ ఇంప్లిమెంటేషన్గా ఉంటుంది. పోలీస్ ఒక ఫియర్ అనేది ఉంటుంది, చట్టం ఫియర్ అనేది, తర్వాత శిక్ష ఫియర్ అనేది ఉంటే ఇది కొద్దిగా సప్రెస్ అవుతుంది. అంటే ఇది ప్రతి ఈ యొక్క సైకాలజీ ఉంటూనే ఉంటుంది. బట్ దీని సైకాలజీని బ్యాలెన్స్ చేసేది ఈ మన కల్చర్లో ఒక ఫియర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అరేబియన్ కంట్రీస్లో శిక్షలు చాలా టఫ్గా ఉన్నాయి. అక్కడ ఇట్లాంటి ఇన్సిడెంట్స్ చాలా రేరెస్ట్ జరుగుతున్నాయి. సో అక్కడ కూడా ఉన్నాయి. ఇది టోటల్లీ వరల్డ్ వైడ్, ఇట్స్ యూనివర్సల్. అక్కడ కూడా ఉంటాయి. అయినా ఇంత చట్టాలు అంత టఫ్గా ఉన్నాయని అక్కడ కూడా జరుగుతాయి. సో ఇక్కడ ఏంటంటే కొద్దిగా మనకు తొందరగా శిక్ష పడుతుంది. శిక్ష ఎంత హీనస్ క్రైమ్కి అంతే శిక్ష పడుతుంది. ఇది డెఫినెట్గా పోలీస్ బాగా దాన్ని పట్టుకుంటారు. వాళ్ళ నెట్వర్క్ చాలా ఇదిగా ఉంది. ఈ మధ్య దొరికిపోతాం చేస్తే అనే భయం ఉంటే ఆల్మోస్ట్ మ్యాక్సిమం దాన్ని సప్రెస్ చేసేదానికి ఉంటుంది. కానీ అయినా కానీ ఎక్కడొక్కడ ఒక దగ్గర జరుగుతూనే ఉంటాయి ఇవి. దాంట్లో దీన్ని ఇట్స్ నాట్ దట్ టోటల్లీ యూ కెనాట్ ఎరాడికేట్. కొన్ని సర్ఫేస్ అవుతాయి, కొన్ని సర్ఫేస్ కావు. సర్ఫేస్ అయినాయి, ఇది సర్ఫేస్ కానీ ఎన్నో ఉన్నాయి.
రోల్ గురించి మాట్లాడాలంటే ఓ తల్లిదండ్రులు ఎలాగో, తల్లి ఎలాగో, స్కూల్లో టీచర్ ఎలాగా, పోలీస్ చేయవలసింది ఏంటి అంటే దట్ శిక్షా స్మృతిని గట్టిగా అమలుపరచడం అనేది ఒకటి మీరు చెప్తున్నారు, కానీ అవేర్నెస్ పెంపొందించాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది సార్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి వాళ్ళ చర్చ్లో పాల్గొన్నందుకు. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం దట్ క్యాటరింగ్ ఫర్ అస్. సంధ్య గారు చెప్పండి మేడం. ఈ ఇష్యూలో ఆమె రిజిస్ట్ చేసింది. ఆమె తండ్రి చేస్తున్న అఘాయిత్యాన్ని గమనించి కస్తూర్బా పాఠశాలల్లో వీళ్ళు ఇళ్ల నుంచి వెళ్ళి చదువుకుంటున్నారంటేనే వాళ్ళు సమాజాన్ని చాలా ఎక్స్పోజ్ చేస్తారండి. 12-13 ఏళ్ళ పిల్లలకి ఆల్రెడీ అనుభవాలు అయిపోతాయి, బ్యాడ్ చూపులు, వెంటాడే చూపులు, బ్యాడ్ టచ్లు. ఆ అమ్మాయి తండ్రి దగ్గర ప్రతిఘటించింది అనేది మనకు అర్థమవుతుంది. అలాగే వాడు దాంట్లో వస్తుంది, మీ దాంట్లో పరువు పోతుందని భార్యకు చెబుతుందని చంపేశాడు. అంటే భార్యకు చెప్తే తప్పు చేస్తున్నాను కాబట్టి బయటికి తెలియకూడదు, పరువు పోతుందని కూడా వాడికి తెలుసు, కానీ చేయగలిగాడు. అంటే ఆ అమ్మాయి నిస్సహాయతని, అంటే ఒకటి మద్యం, అంటే ప్రజల బలహీనతల్ని సొమ్ము చేసుకోవాలని ప్రభుత్వాలు చూస్తాయి, కానీ ఆ బలహీనతల వల్ల జరుగుతున్న అఘాయిత్యాలు, అన్యాయాల గురించి ఇక్కడ ప్రభుత్వానికి బాధ్యత లేనట్లుగా మాట్లాడతారు. కళ్ళు వాళ్ళే అమ్ముతారు, రేపు జూన్ నుంచి సారాయి అమ్ముతాం అంటున్నారు. అంటే ఇవన్నీ ఒక అంశం. రెండోది ఏంటంటే సింపుల్ అండి, మైనర్ బాలికలు అయితే కన్సెంట్ ఉన్నా ఆమె ఒంటి మీద చెయ్యొద్దు, మేజర్స్ అయితే కన్సెంట్ ఉంటేనే చేయాలి. అది ఎవడు ఏంటి కాదు. అంటే ఇవాళ నిస్సహాయతని ఎలా అంటే బస్ స్టాండ్లో లేటుగా ట్రైన్ వస్తుంది, లేటుగా బస్సు వస్తుంది, ఇంటికి పోవద్దా? రోడ్డు మీద కనపడితే పడిపోతారా, ఎత్తుకుపోతారా? ఈ సమాజానికి ఒకటి నేర్పిద్దాం, అమ్మాయి కన్సెంట్ లేకుండా, మేజర్ అయితే అమ్మాయి కన్సెంట్ లేకుండా నీకు ఒంటి మీద చేసే హక్కు లేదు, సెక్స్ చేసే హక్కు లేదు, అమ్మాయి మీద పడిపోయే హక్కు ఎవరికి లేదు. వాడు ఏ రిలేషన్, బాయ్ ఫ్రెండా, భర్త, ఎవరైనా మైనర్ అయితే కన్సెంట్ ఉన్నా కూడా చేయొద్దు. మైనర్ తో సెక్స్ చేస్తే నేరం అని చెప్తుంది. కాబట్టి ఇది సమాజానికి అర్థం చేయించే స్థాయిలో చెప్పవలసిన బాధ్యత పౌర సమాజాన్ని నుంచి, పోలీసుల నుంచి ప్రభుత్వం వరకు అందరికీ. చెప్పండి దయచేసి మీడియాగా, మనం రోజు చెప్దాం, మైనర్ బాలికల మీద ఎవడు చేయొద్దు, మేజర్స్ వాళ్ళు కన్సెంట్ ఉండి అది వాళ్ళిద్దరు ఇష్టంతో భార్యాభర్తలా, బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఏదైనా వెస్టర్నైజేషన్ ఏదన్నా మనం అడాప్ట్ చేసుకోవాలి అంటే కనుక ఖచ్చితంగా ఇది అడాప్ట్ చేసుకోవాలి, ఇలాంటిది అడాప్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మైనర్ల పట్ల వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంటారో, మైనర్ల వైపు చూడటానికి కూడా భయపడే సమాజం అక్కడ చూసాను వెస్టర్న్ కంట్రీస్ లో. అలాంటిది అడాప్ట్ చేసుకోవాలి. కవిత గారు, సో ప్రభుత్వ పరంగా కూడా చేయాల్సినవి ఎన్నో ఉన్నాయి. సో మద్యాన్ని చీప్ గా అందించేయడం కాదు, సో సాయంత్రం అయ్యేసరికి వాళ్ళు రిలాక్స్ అవ్వడానికి ₹10 తక్కువ కావడం, సో దాన్ని కాస్ట్లీ చేద్దాం, అందరంత దూరంలో పెడదాం అనే దానికి అందరూ మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందనేది ఎవరైనా ఒప్పుకోవాల్సిన విషయం అండి. థ్యాంక్ యూ మేడం, వాళ్ళ చర్చలో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ మేడం. సంధ్య గారు, ఇది వాళ్ళ బ్రేక్ఫాస్ట్ షో. చూస్తూనే ఉండండి సాక్షి.